साउथ जोन टास्क फोर्स पुलिस ने बैन रियासती जाली तालीमी सर्टिफिकेट की तैयारी के गैंग का पर्दाफाश किया। टास्क फोर्स पुलिस ने इस मामले में 4 अफराद को गिरफ्तार कर लिया है। गिरफ्तार किए गए अफराद की शनाख्त मोहम्मद एहतशामुद्दीन हुसैन, मोहम्मद अब्दुल कादिर, मोहम्मद अल्ताफ़ अहमद, मोहम्मद इमरान की हैसियत से की गई, जबकि इस गैंग में शामिल मज़ीद 2 अफराद मफरूर बताए गए हैं। सेंट्रल जोन डीसीपी राजेश चंद्रा बशीराबाग ओल्ड कमिश्नर पुलिस के दफ्तर पर मीडिया से बातचीत करते हुए उन्होंने कहा कि इस गैंग के अफराद मुख्तलिफ यूनिवर्सिटीज़ के जाली सर्टिफिकेट्स बनाया करते थे। उन्होंने कहा कि पुलिस की तफ्तीश में ये मालूम हुआ है कि ये अफराद अब तक 30 लोगों को जाली सर्टिफिकेट्स जारी कर चुके हैं। गैंग के लोग एक सर्टिफिकेट के लिए 50,000 रुपये से 1 लाख रुपये तक वसूल किया करते थे। डीसीपी राजेश चंद्रा ने अवाम से कहा कि जाली सर्टिफिकेट के लालच में ना आएँ। जाली सर्टिफिकेट के ज़रिए कोई भी नौकरी हासिल करने के बाद बहुत से मसाइल का सामना करना पड़ सकता है। उन्होंने कहा कि मुलज़िमीन के खिलाफ केस दर्ज करते हुए रिमांड में दे दिया गया है। ఈ ఫేక్ సర్టిఫికెట్ రాకెట్లో ఇంకా ఇద్దరు ముఖ్యమైన కీలక వ్యక్తులు మాకు దొరకవలసి ఉంది. వాళ్ళ గురించి కూడా సర్చ్ టీమ్స్ అన్ని కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నాయి. ఇంత వీళ్ళకి సంబంధించి ఒక 2 కేసెస్ మన హైదరాబాద్లో రిజిస్టర్ అయింది. నాంపల్లి పోలీస్ స్టేషన్లో చీటింగ్ కమ్ ఫోర్జరీ కేసు, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా చీటింగ్ కమ్ ఫోర్జరీ కేసు. ఒక చిన్న లీడ్ తీసుకొని ఒక ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్ మొత్తం నేషనల్ లెవెల్లోనే వేరియస్ స్టేట్స్లో కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక ర్యాకెట్ని బస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్కి, డీసీపీ గారికి, ఇన్స్పెక్టర్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్కి సిపి హైదరాబాద్ ఆనంద్ సార్ తరఫున కంగ్రాచులేషన్ విషెస్ కూడా చెప్తా ఉన్నాము. ఫైనల్లీ అందరు సిటిజన్స్కి ఒక అప్పీలు, కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పే మాటలు ముఖ్యంగా ఈ ఫేక్ సర్టిఫికేట్ సంబంధించి అబ్రాడ్కి వెళ్ళడానికి కానివ్వండి, లేదా జాబ్ పర్పస్లో కానివ్వండి, ఎటువంటి ఫేక్ సర్టిఫికేట్స్ వీళ్ళు ఇప్పిస్తారో కూడా నమ్మొద్దు. ఉద్యోగాలు అనేవి ఇట్లా రావు. అండ్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ పోలీస్ వెరిఫికేషన్లో మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు మీరు కూడా ఈ స్కామ్లో, ఈ చీటింగ్ కేసులో భాగస్వాములు అవుతారు. సో డోంట్